కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మేడ్చల్ ప్రజలు అవస్థలు పడుతున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర్ మల్లారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పోడూరు కిష్టాపూర్ డివిజన్ కేఎల్ఆర్లో బీఆర్ఎస్ నాయకుడు ఆకిట్ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి పండుగ ముగ్గులు పొట్టే కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి హల్చల్ చేశారు. ఈ సందర్భంగా ముగ్గులు వేస్తున్న మహిళల వద్దకు వెళ్లి మల్లారెడ్డి స్వయంగా ముగ్గులు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్ ప్రజలు తీవ్రంగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన అందించామని తెలిపారు. 43 కోట్లతో మేడ్చల్లో నీటి రిజర్వాయర్ నిర్మించి ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎవర్ గ్రీన్ తిరుగు లేదు. ఎప్పుడైనా సరే బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఈ మేడ్చల్ మండలికి వాళ్ళ యొక్క సేవ అమోహం, అనిత్యం. అసలు అది చెప్పడానికి మాటలు లేవు. నభూతో నభవిష్యత్తు. కాంగ్రెస్ వచ్చేసింది, నీళ్ళు వస్తలేవు మేడ్చల్. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు 43 కోట్లతోటి సపరేట్ రిజర్వాయర్ సీటు కొంచెం కిందకి. నేను రాజకీయం మాట్లాడొద్దు అనుకున్న పండుగనాడు కానీ మాట్లాడవలసి వస్తుంది. ప్రజలు ఇప్పుడే నాకు 400 మంది కాలనీవాసులు అంతా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మండే నాడు కూడా వాటర్ వర్క్స్ కాడికి పోతున్నా. ఎందుకంటే నీళ్ళు వస్తలేవు, కరెంట్ సైనింగ్ వస్తలేదు, అవస్థపడుతున్నారు ప్రజలంతా మేడ్చల్. ఎందుకు ఇట్లా అవుతుంది? అంతకుముందు 10 ఏళ్ళు జరగలే అట్లా. ప్రజలు రోజు ఈరోజు మన మేడ్చల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మా మహిళలకు, మా ఆడబిడ్డలకు మన నవీన్ రెడ్డి వాళ్ళ మదర్ కలిసి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మహిళలకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే మాదిరిగా మేడ్చల్ అంటేనే మా మహిళా సోదరులు, మా బిడ్డలు, ఆడబిడ్డలు వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ముగ్గుల పోటీ పెట్టి వాళ్ళకి మంచిగా ప్రైజ్ మనీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నందుకు కూడా ఒక కన్సల్టెంట్ ప్రైజ్ కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. దాని తర్వాత 26 జనవరి సంధి నాది 50 ఇయర్స్ మ్యారేజ్ డే మార్చిలో. కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున మొత్తం మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్. ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి. ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టెంట్ ప్రైజ్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే కదా నాది, దానికంతా కూడా స్పాన్సర్ నేనే. కాబట్టి మా ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు, ఎంపీగా గెలిపించారు, మినిస్టర్గా గెలిపించారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు. కాబట్టి వాళ్ళకన్నీ కూడా పండుగలకు సేవ. కాంగ్రెస్ వచ్చేసండి, నీళ్ళు వస్తలేవు మేడ్చల్. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు 43 కోట్లతోటి సపరేట్ రిజర్వాయర్ సీటు కొంచెం. నేను రాజకీయం మాట్లాడొద్దు అనుకున్న పండుగనాడు కానీ మాట్లాడవలసి వస్తుంది. ప్రజలు ఇప్పుడే నాకు 400 మంది కాలనీవాసులు అంతా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మండే నాడు కూడా వాటర్ వర్క్స్ కాడికి పోతున్నా. ఎందుకంటే నీళ్ళు వస్తలేవు, కరెంట్ సైనింగ్ వస్తలేదు, అవస్థపడుతున్నారు ప్రజలంతా మేడ్చల్. ఎందుకు ఇట్లా అవుతుంది? అంతకుముందు 10 ఏళ్ళు జరగలే అట్లా. ప్రజలు రోజు ఇడిచిపెట్టి రోజు మన ఆడబిడ్డలో పర్ఫెక్ట్ నీళ్ళు వచ్చింది. ఇప్పుడు అన్ని బాధలు అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ లేదు, నీళ్లు లేవు, కరెంట్ సరిగా లేదు, అన్ని ప్రాబ్లమ్స్, వ్యాపారాలు లేవు, ఎన్ని ప్రాబ్లమ్స్. వాళ్ళు అన్ని బాగా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలకేమో అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. నాకు అదే అర్థమైతే లేదు. వాళ్ళు మాటలే చెప్తున్నారు కానీ అబద్ధాలు చెప్తున్నారు కానీ ప్రజలలో రియాలిటీ కూడా ఎవ్వరు కూడా ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ నాయకుడు వచ్చి పనిచేస్తలేదు. ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు వాళ్ళు? మేమే గెలుస్తాం, మేమే ఎట్లా గెలుస్తారు? మేము చూడు ఇప్పుడు 3 హాస్పిటల్ మాయి అన్ని ఫ్రీగా. ఒక అరుంధతి హాస్పిటల్, ఒక సిఎంఆర్ హాస్పిటల్, ఒక మల్లారెడ్డి హాస్పిటల్. ఏ పేదవానికి ఎవరికి వచ్చినా రూపాయలు లేకుండా